हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल के स्वागतम। ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో వచ్చేస్తుంది। ఈ రోజు డయాబెటిస్ నియంత్రణ కోసం ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుంటున్నాం। డయాబెటిస్ వ్యాధి అనేది శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే వస్తుంది। శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ కణాలను వినియోగించుకోకపోవటం వల్ల డయాబెటిస్ వ్యాధి వస్తుంది। మారిన జీవనశైలి పరిస్థితులు, అధిక బరువు, వ్యాయామం లేకపోవటం, వంశ పారంపర్యం వంటి కారణాలతో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది। అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు కూడా ఈ మధుమేహం అంటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది। దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలి। ఇప్పుడు చెప్పే డ్రింక్ ప్రతిరోజు పరగడపున తాగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। దీనికోసం మనం ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ మెంతులు వేయాలి। మనం మెంతులు డయాబెటిక్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। మెంతులను మన వంటలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం, పోపుల్లో వేస్తూ ఉంటాం। రుచికి చేదుగా ఉండటం వలన చాలా తక్కువ మోతాదులో వేస్తూ ఉంటాం। మెంతులు ఆరోగ్యానికి మంచిదని తెలుసు। అలాగే డయాబెటిస్తో బాధపడుతున్న వారికి ఒక సంజీవిని వంటిది అని చెబుతున్నారు। జీర్ణక్రియ సమస్యలను దూరంగా ఉంచడమే కాకుండా గ్యాస్ వంటి కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది। మెంతులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు ఉన్నాయి। దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది। శరీరంలో చక్కెర తగిన స్థాయిలో ఉండేందుకు సహాయపడుతుంది। ఇక 2 స్పూన్ల ధనియాలను వేయాలి। మెంతులు, ధనియాలు రెండింటిని సిమ్లో పెట్టి బాగా వేగించాలి। ధనియాలు మనం మసాలా దినుసుగా ఉపయోగిస్తుంటాం, సాంబార్, చారు వంటి వాటిల్లో ఎక్కువగా వేస్తూ ఉంటాం। ధనియాలు చేదు, కారం, వగరు రుచులను కలిగి ఉంటుంది। మంచి రుచి, వాసన ఇస్తుంది వంటలకు। మసాలా దినుసైన ధనియాలు డయాబెటిస్ నియంత్రణలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। యూరోప్లో దీన్ని యాంటీ డయాబెటిక్గా చెబుతారు। ధనియాల్లో పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, కే, సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి। ప్రతిరోజు ధనియాలను తీసుకుంటూ ఉంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది। డయాబెటిస్ నిరోధించటానికి, అలాగే డయాబెటిస్ వచ్చినప్పుడు నియంత్రణలో ఉంచటానికి ధనియాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి। ధనియాల్లో ఉండే లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి। ధనియాలు, మెంతులు బాగా వేగాలి। వేగాక మనం మిక్సీ చేసుకోవాలి। డయాబెటిస్ నియంత్రించే సమ్మేళనాలు ధనియాలలో ఎక్కువగా ఉంటాయి। గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి। ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడం ద్వారా నియంత్రిస్తుంది। చూసారుగా, మెత్తని పౌడర్గా తయారు చేసుకున్నాం। ఇప్పుడు చెప్పిన క్వాంటిటీ అంటే మెంతులు 1 భాగం, 2 భాగాలు ధనియాలు, ఈ విధంగా మనం చేసుకుని వేగించుకుని పౌడర్ చేసుకుని నిల్వ చేసుకోవచ్చు। పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి 1 స్పూన్ పౌడర్ వేసి బాగా మరిగించాలి। 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగిస్తే ధనియాలు, మెంతులు ఉండే పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి। శరీరంలో చక్కెర తగిన స్థాయిలో ఉండేందుకు సహాయపడుతుంది। ఈ డ్రింక్ ఉదయం పరగడుపున తాగాలి। శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తొలగించడానికి సహాయపడుతుంది। మెంతులలో ఉండే 4-హైడ్రాక్సిసోలియాసినే అనే అమినో యాసిడ్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి। ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి, దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి। డయాబెటిస్ ఉన్నవారికి మెంతులు, ధనియాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి। చూసారుగా, బాగా మరిగిపోయింది। ఈ నీటిని వడగట్టాలి। ప్రతిరోజు 1/2 గ్లాసు చొప్పున ఉదయం సమయంలో పరగడుపున తాగాలి। ఒకవేళ పరగడుపున తాగటం వీలు కాని పక్షంలో ఈ డ్రింక్ తీసుకున్న 15 నిమిషాల తర్వాత ఏదైనా తినవచ్చు। 15 నిమిషాలు ముందు ఏమి తినకుండా ఉంటేనే మంచిది। ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ధనియాలు, మెంతులు 2 మనకు వంటింటిలో సులభంగా అందుబాటులోనే ఉంటాయి। ధనియాలు, మెంతులు 2 కూడా డయాబెటిస్ నియంత్రణలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి। ప్రకృతి పరంగా మనకు లభించిన ధనియాలు, మెంతులలో ఉన్న
లక్షణాల కారణంగా మనకు ఎన్నో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్ నొప్పులు కూడా తగ్గుతాయి, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఈ డ్రింక్ సహాయపడుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా ఉదయం పరగడుపును తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా మెంతులు ధనియాలతో ఈ డ్రింక్ తయారు చేసుకుని ప్రతిరోజు తాగండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.